హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఫడ్జీ చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. ఓవెన్ లేకుండా, బీటర్ కూడా లేకుండానే కేవలం ఇంట్లో ఉన్న వాటితోటే ఈ చాక్లెట్ కేక్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే ఫ్లఫీగా కూడా వస్తుంది. ఇలా బేసిక్ కేక్ని ప్రిపేర్ చేయడం మనకు వచ్చింది అంటే మనం ఎటువంటి బర్త్డే కేక్నైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి. ఫస్ట్ డార్క్ చాక్లెట్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ వరకు డార్క్ చాక్లెట్ని తీసుకున్నాను. ఇది 70% డార్క్ చాక్లెట్. మీరు ఒకవేళ 50% డార్క్ చాక్లెట్ తీసుకున్నట్టయితే 150 గ్రామ్స్ వరకు ఈ చాక్లెట్ని చాప్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకోండి. ఆ గిన్నెలోకి 1 కప్ వరకు వాటర్ని పోసుకొని మన చాక్లెట్ బౌల్ని తీసుకుని దానిపైన పెట్టుకుని మెల్ట్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది మనకి పైనున్న చాక్లెట్ బౌల్కి తగలకూడదండి. అలా తగిలితే చాక్లెట్ అంతా కూడా మాడిపోతుంది. వాటర్ అనేది కొద్దిగా తక్కువ పోసుకోవాలి. అలానే దీంట్లోకి 100 గ్రామ్ వరకు బటర్ని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం చాక్లెట్ అంతా ఈ బటర్ కూడా మెల్ట్ అవ్వడానికి 10 to 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ అంతా కూడా పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత దీనిని తీసుకుని పక్కకి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి జల్లెడ పెట్టుకొని 1 కప్ వరకు మైదాని వేసుకోవాలి. అంటే 250 గ్రామ్స్ మైదా అండి. ఈ మైదాని చల్లించుకోవాలి. ఇలా చల్లించుకున్నట్టయితే ఎక్కడా కూడా గడ్డలు ఉండవు. అలానే 1 కప్ వరకు షుగర్ పౌడర్ని తీసుకోవాలి. నెక్స్ట్ 3/4 కప్ కోకో పౌడర్ని కూడా వేసుకుని చల్లించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. మీకు బేకింగ్ పౌడర్ లేదు అనుకుంటే బేకింగ్ సోడాని కూడా వేసుకుని కలుపుకోవచ్చండి. ఇలా విస్క్ తోటి కానీ లేదంటే స్పూన్ తోటి కానీ మొత్తం మిక్స్ చేసుకోండి ఒక్కసారి. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. చాక్లెట్ని కూడా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కాసి చల్లార పెట్టుకున్న పాలని 1 కప్ వరకు పోసుకోవాలి. అంటే 250 ml వరకు పాలని పోసుకోవాలి. కావాలంటే మీరు పెరుగును కూడా వాడొచ్చండి. నేనైతే ఇక్కడ పాలతోటి చేస్తున్నాను. 250 ml వరకు పాలని పోసుకొని మొత్తం ఎక్కడా కూడా గడ్డలు లేకుండా దీనిని కలుపుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోవచ్చు, లేదంటే స్పూన్ తోటి కూడా ఇలా కలుపుకోవచ్చు. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీనిని పక్కకి పెట్టి ఒక బౌల్ని తీసుకోవాలి. మీ దగ్గర కేక్ బౌల్ ఉంటే కేక్ బౌల్ని తీసుకోండి. లేదు అనుకుంటే ఇలా ఒక స్టీల్ బౌల్ని తీసుకొని లోతు 2 ఇంచెస్ లోతు ఉండేంత వరకు కూడా తీసుకోవాలండి. అప్పుడు అది పొంగినా కానీ బయటికి రాకుండా ఉంటుంది. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని యూస్ చేయండి. లేదు అనుకుంటే ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి. గిన్నె అంతా కూడా నెయ్యిని అప్లై చేసుకొని పొడి మైదా పిండిని ఇలా చల్లుకొని చేతితో రాయకుండా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా తడుతూ మొత్తం పిండి అంతా కూడా గిన్నె అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోవాలండి. దీనివల్ల కేక్ అనేది గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా గిన్నెని రెడీ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని దీంట్లోకి వేసేసుకోవాలి. బ్యాటర్ని ఈ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ బౌల్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు కదుపుతూ ఉండాలండి. ఇలా కొట్టినట్టయితే ఈవెన్గా బ్యాటర్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడైనా లోపల బబుల్స్ లాంటివి ఉంటే కూడా అంతా కూడా పోతాయి. అలా పోతేనే మనకి ఫ్లఫీగా కేక్ అనేది వస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోవాలండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ కడాయిని తీసుకున్నాను. అడుగు మందంగా ఉన్న గిన్నెను మాత్రమే తీసుకోండి. ఇక్కడ అడుగున ఇసుక వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ని వేసుకోవచ్చు, లేదంటే ఒక స్టాండ్ లాగా కూడా మనము పెట్టుకుని ఈ కేక్ని బేక్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక స్టీల్ ప్లేట్ని అయితే పెట్టా అండి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిని దాని మీద పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి.
మీరు ఇలా కడాయిని కాకుండా ఒకవేళ అంటే అల్యూమినియం గిన్నెను కూడా మీరు తీసుకోవచ్చండి. స్టీల్ గిన్నెను మాత్రం వాడకండి, అది త్వరగా మాడిపోతుంది. సో ఇలా ఒక కడాయిని కానీ లేదంటే అల్యూమినియం గిన్నెని కానీ తీసుకుని ఇలా ప్రీహీట్ చేసుకోండి. అలానే పైనున్న మూత వచ్చి ఎయిర్ లాక్డ్ అయి ఉండాలండి, అంటే గాలి ఆవిరి బయటకు పోకుండా ఉండాలి. సో ఇలా క్లోజ్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత మనం బ్యాటర్ వేసి పెట్టుకున్న బౌల్ని దీంట్లోకి పెట్టేసేయాలి. అంటే ఆ గిన్నె సెంటర్లో పెట్టుకోవాలండి, అటు ఇటు కూడా బయట ఉన్న గిన్నెకి టచ్ అవ్వకుండా ఇలా 2 అంగుళాల వరకు గ్యాప్ ఉండేటట్టు బౌల్ అనేది పెట్టుకోవాలి. అంటే బయట ఉన్న గిన్నె అంత పెద్దదిగా ఉండాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 40 నిమిషాల పాటు ఈ కేక్ని బేక్ చేసుకోవాలండి. 40 నిమిషాల తర్వాత ఇలా ఒక నైఫ్ తోటి ఇలా గుచ్చి చూసినట్టయితే నైఫ్కి ఏమీ అంటకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే అండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కేక్ బౌల్ తీసుకుని పక్కకి పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలాగా పూర్తిగా చల్లారిపోయడానికి ఒక 20 మినిట్స్ వరకు టైం పడుతుందండి. అలాగా 20 మినిట్స్ తర్వాత ఇలా ఒక నైఫ్ని తీసుకొని గిన్నె అంచులంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఫజ్జీ చాక్లెట్ కేక్ ప్రిపేర్ అయిపోయింది. సో మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలానే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.